హలో ఆల్ వెల్కమ్ టు పిఆర్ స్టూడియోస్. బిచ్చగాడు వర్సెస్ బిలియనియర్ మధ్యలో ఒక మిడిల్ క్లాస్ సిబిఐ ఆఫీసర్ కుబేరా మూవీ నాకైతే నచ్చింది, మంచిగా అనిపించింది. సినిమా స్టోరీ చెప్పడం కష్టం అనుకోండి. సినిమా చూసిన తర్వాత నా ఒపీనియన్ ఏంటంటే, ఇది నా ఒపీనియన్ మాత్రమే, రివ్యూ కాదు. ఈ సినిమాలో ధనుష్ యాక్టింగ్ అయితే మస్తుంది. ఏమన్నా యాక్టింగ్ చేసిందా? బిచ్చగాడి గెటప్లో ఆ రోల్కి ఆయన మస్తు సెట్ అయ్యిండు. అండ్ ఇంకోటి, ధనుష్ని తప్ప ఎవరిని ఆ రోల్లో ఊహించుకోలేదు. నిజంగా బిచ్చగాని చూసినట్టే అనిపించింది. ధనుష్ అంటేనే ఆల్రెడీ ఒక వెర్సటైల్ యాక్టర్ అని అందరికి తెలిసిందే. ఇంత ఇమేజ్ ఉన్న వేరే యాక్టర్స్ అయితే బిచ్చగాడి రోల్కి అయితే ఒప్పుకోరు. సినిమా అంతా రియల్ లొకేషన్స్ లో ఉంది. మ్యాక్స్ రోడ్డు మీద కూర్చొని అడుక్కోవడం అండ్ రియల్ చెత్త కుప్పలో షూటింగ్ అండ్ దానికి యాక్టర్స్ ఒప్పుకొని చేయడం కూడా చాలా గ్రేట్. నెక్స్ట్ నాగార్జున సార్ గురించి అయితే మంచి కంబ్యాక్ తో వచ్చాడు. ఒక మిడిల్ క్లాస్ పర్సన్ గా చాలా బాగా యాక్ట్ చేసిండు. అసలు ఎక్కడ కూడా యువ సామ్రాట్ కింగ్ అనే ఇమేజ్ కనపడకుండా పర్ఫార్మెన్స్ ఇచ్చాడు ఈ సినిమాలో. ఆయన క్యారెక్టర్ ఎండింగ్ కూడా చాలా ఎమోషనల్ గా అనిపిస్తుంది. అండ్ ఎప్పటిలాగానే మన రష్మిక మళ్ళీ ఆమె స్కిల్స్ ని చూపెట్టింది. ఆమె చాలా ఫ్రస్ట్రేటెడ్ పిల్లల లెక్క చేసిన యాక్టింగ్ అండ్ ఎక్స్ప్రెషన్స్ చాలా క్యూట్ అనిపిస్తుంది. నెక్స్ట్ మెయిన్ గా చెప్పాలంటే సినిమాటోగ్రఫీ చాలా కొత్త ఫీల్ అనిపిస్తుంది ఈ మూవీ కెమెరా వర్క్. ఎస్పెషల్లీ లైటింగ్ వాడిన విధానం ఏదైతే ఉందో సూపర్ అసలు. అండ్ చాలా రోజుల తర్వాత డిఎస్పి మ్యూజిక్ చాలా మంచిగా అనిపించింది. పోయిరా పోయిరా అనే సాంగ్ అండ్ బీజిఎం చాలా బాగుంది. లాస్ట్ కి ఇంకా డైరెక్టర్ శేఖర్ కమ్ముల గురించి మాట్లాడుకుంటే, డాలర్ డ్రీమ్స్ దగ్గర నుంచి లాస్ట్ వచ్చిన లవ్ స్టోరీ వరకు ఆయనకు ఒక డిఫరెంట్ ఫ్లేవర్ ఉంది. అది ఈ మూవీలో అస్సలు కనబడదు. ఆయన జానర్ నుంచి బయటకు వచ్చి కొత్తగా ట్రై చేయడం చాలా గ్రేట్. సో ఇది నా ఒపీనియన్ ఆన్ కుబేరా మూవీ. మీరు ఈ మూవీ చూసుంటే మీ ఒపీనియన్ ఏంటో కమెంట్స్లో షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.